ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ తన మంత్రివర్గానికి కీలక సభ్యులను ఎన్నుకుని అందుకు సంబంధించిన ప్రకటన వెలువరించారు. దేశంలో కోవిడ్ రికవరీ శాతం 93.76% చేరుకుంది. మన దేశం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడులకు పథకం రచించిన పాక్ ఉగ్రవాదుల చర్యల గురించి వివరాలను వివిధ దేశాల రాయబారులకు మన విదేశాంగ కార్యదర్శి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు సమర్పించవలసిన లైఫ్ సర్టిఫికెట్ దాఖలు గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివరాలు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ తన మంత్రివర్గానికి సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రకటించారు. అనేక సంవత్సరాలు విదేశీ విధాన సలహాదారుగా పనిచేసిన యాంటనీ బ్లింకెన్ ను సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా, మాజీ దౌత్యవేత్త జాన్ కెర్రీను ప్రత్యేక పర్యావరణ ప్రతినిధిగాను బైడెన్ ఎంపిక చేశారు. ఇమిగ్రేషన్ వ్యవహారాలను పర్యవేక్షించే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ అధికారిగా ఆయన అలెహాండ్రో మయోర్నాస్ ను, మాజీ సిఐఏ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ ను గూఢచర్య శాఖ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గాను ఎంచుకున్నారు. ఈ శాఖకు నేతగా ఎంపికైన తొలి మహిళ అవ్రిల్ కానున్నారు. కేబినెట్ హోదాతో ఐక్యరాజ్య సమితి రాయబారిగా ఉండేందుకు చిరకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ ను బైడెన్ నియమించనున్నారు. శ్వేత సౌధం జాతీయ భద్రతా సలహాదారుగా తన మాజీ భద్రతా సహాయకుడు జేక్ సల్లివాన్ ను బైడెన్ ఎంపిక చేశారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా బైడెన్ హయాంలో పనిచేసిన వారు. అనేక సంవత్సరాలు ప్రభుత్వంతో పనిచేసి విశేష అనుభవం సంపాదించిన అనుభవజ్ఞులు. కోవిడ్ పై పోరాటంలో భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. దేశంలో 86 లక్షలకు పైగా ప్రజలు కోవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 93.76% చేరుకుంది. ఇంతవరకు మొత్తం 86,05,000 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులతో పోలిస్తే కోలుకున్న వారి శాతం 20 రెట్లు అధికంగా ఉంది. గత 24 గంటల్లో 42,000కు పైగా కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవగా ఇదే సమయంలో 37,000 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో కరోనా పరిస్థితులపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్టంలో నిన్న 921 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య మొత్తం 2,65,000 దాటింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,097 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 95.28% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,52,565కు పెరిగింది. ప్రస్తుతం రాష్టంలో 11,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,437గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 545 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 47,130 శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురు తేగ్ బహదూర్ త్యాగ సంస్మరణ దినం సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు తమ నివాళులు సమర్పించారు. ప్రజల ధార్మిక నమ్మకాలు, హక్కులను కాపాడేందుకు గురు తేగ్ బహదూర్ సర్వోన్నత త్యాగం కావించారని, గురువు పట్ల ప్రేమ, గౌరవాలకు సూచకంగా ప్రజలు ఆయన్ని హింద్ దా చాదర్ గా పిలుచుకుంటారని కోవింద్ అన్నారు. మానవాళి సేవలో నిమగ్నమయ్యేలా ఆయన త్యాగం మనకి స్ఫూర్తినిస్తుందని రాష్టపతి అన్నారు. గురు తేగ్ బహదూర్ బోధనలు మనల్లో ప్రేమ, దేశభక్తిని పెంపొందిస్తూనే ఉంటాయని కోవింద్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ నగ్రోటా జిల్లాలో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించిన ఘటన గురించిన వివరాలను మన విదేశీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఎంపిక చేసిన కొన్ని దేశాల రాయబారులకు తెలియజేశారు. భద్రత, దౌత్యరంగం, ఉగ్రవాద వ్యతిరేక పోరుపై ఈ సంఘటన ప్రభావాన్ని సైతం ఆయన వారికి వివరించారు. నవంబర్ 19న నగ్రోటా ఉగ్రవాద దాడి ప్రయత్నాన్ని మన భద్రతా దళాలు విఫలం చేశాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడతల వారీగా ఇతర దేశాల రాయబారులకు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుందని అధికార వర్గాలు తెలియజేశాయి. ఆకాశవాణి
వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు సమర్పించవలసిన లైఫ్ సర్టిఫికెట్ దాఖలు గడువును 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, కరోనా వైరస్ దృష్ట్యా పెద్దవారికి కల ముప్పును వివిధ పింఛన్దారుల సహకార సంస్థలు, వ్యక్తుల నుండి అందిన అభ్యర్థనలను తాము దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాలు, పింఛన్ల శాఖ తెలియజేసింది. అంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేసే గడువును 2020 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీకి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకౌంట్స్ కంట్రోలర్, ఆడిటర్ జనరల్లతో సంప్రదించిన అనంతరం గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు నుంచి బహ్రెయిన్, యుఏఈ, సెషెల్స్ పర్యటనలో ఉండనున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ అధికార పర్యటనలో భాగంగా ఆయన ఆయా దేశాల అధినేతలతో సైతం భేటీ అవనున్నారు. కాగా ఆయన విదేశాంగ మంత్రి హోదాలో తొలిసారిగా బహ్రెయిన్ దేశాన్ని సందర్శించనున్నారు. ద్వైపాక్షిక ప్రయోజనాలకు సంబంధించి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల గురించిన చర్చల్లో జయశంకర్ పాల్గొంటారు. నవంబర్ 25, 26 తారీఖుల్లో ఆయన యుఏఈ పర్యటన చేపడతారు. నవంబర్ 27న తమ పర్యటన చివరి అంకంలో ఆయన 2 రోజుల పాటు సెషెల్స్ లో పర్యటిస్తారు. విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ నెల 26, 27ల్లో నేపాల్ అధికారిక పర్యటన చేపట్టనున్నారు. విదేశాంగ కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టిన తదనంతరం ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇది. నేపాల్తో సంబంధాలకు భారత్ ఇచ్చే ప్రాధాన్యం, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల కొనసాగింపుల దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులు, నేతలు జరిపే పర్యటనలో భాగంగా హర్షవర్ధన్ నేపాల్ పర్యటన జరగనున్నది. కోవిడ్-19 వ్యాక్సిన్లు, మందులు, పరీక్షా కిట్ల వంటి సామగ్రి ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలతో సహా అందరికీ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని G20 దేశాల నేతలు తెలియజేశారు. యాక్సెస్ టు కోవిడ్-19 టూల్స్ యాక్సెలరేటర్, వ్యాక్సిన్ పంపిణీకి అనువుగా కోవాక్సిన్ సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఒక గ్లోబల్ ప్రాజెక్టు ఏర్పాటుకు తాము మద్దతు తెలుపుతున్నామని G20 నేతలు వెలువరించిన సమావేశ తుది ప్రకటన తెలియజేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు అసోం ప్రజలు ఘన నివాళులు సమర్పిస్తున్నారు. ఆయన నిన్న గువాహటీలో తుది శ్వాస విడిచారు. తరుణ్ గొగోయ్ పార్థివ దేహాన్ని గువాహటీలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. అనంతరం గొగోయ్ భౌతిక కాయాన్ని శంకర్ దేవ్ కళాక్షేత్రకు తరలించనున్నారు. గురువారం నాడు దివంగత నేత అంత్యక్రియలు జరగనున్నాయి. అసోం ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. 1934లో జన్మించిన గొగోయ్ 2001 నుంచి 2016వ సంవత్సరం వరకు అసోం ముఖ్యమంత్రిగా సేవలందించారు. రాష్ట ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వారు తరుణ్ గొగోయ్. 1000 జాతులకు చెందిన మొక్కలతో కూడిన పార్కును అభివృద్ది చేసే బృహత్తర పథకాన్ని అసోం పర్యావరణ, అటవీ శాఖ అమలు చేస్తోంది. గోలాఘాట్, తిన్సుకియా జిల్లాలు సహా ఉత్తర అసోం జిల్లాలలో ప్రాజెక్టు అమలు చురుకుగా సాగుతున్నట్లు ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడిన తూర్పు అసోం సర్కిల్ అటవీ సంరక్షణాధికారి నారాయణ్ మహంతా తెలియజేశారు. తుఫాను కారణంగా తీర ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని, తీర ప్రాంతంలో కచ్చా గృహాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలను కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివార్ తుపాను పరిస్థితులపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామితో మాట్లాడారు. అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ తన మంత్రివర్గానికి కీలక సభ్యుల్ని ఎన్నుకుని అందుకు సంబంధించిన ప్రకటన వెలువరించారు. దేశంలో కోవిడ్ రికవరీ శాతం 93.76% చేరుకుంది. మన దేశం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడులకు పథకం రచించిన పాక్ ఉగ్రవాదుల చర్యల గురించి వివరాలను వివిధ దేశాల రాయబారులకు మన విదేశాంగ కార్యదర్శి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు సమర్పించవలసిన లైఫ్ సర్టిఫికెట్ దాఖలు గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.